మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇంకా అయిపోయింది. ఇంకా మార్నింగ్ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఒక ఫ్యూ అవర్స్ ఒక మిడ్ టర్మ్ రాసి మా ఫ్రెండ్స్ అందరూ మా ఇంటికి వచ్చారు ఆ రోజు. సో మేమందరం కూర్చున్నాం, మాట్లాడదాం, ఎట్లా రాసాం ఇది అని. సరే పద వెళ్ళి బాస్కెట్ బాల్ ఆడదాం. ఇంక మా గోల మాది ఆ టైంలో. ఇంకా లంచ్ ఎక్కడ చేద్దాము, ఓకే బాస్కెట్ బాల్ ఆడిన తర్వాత లంచ్ చేద్దాం ఇది అది ఏమో అనుకునే టైంలో నాకు ఫోన్ వచ్చింది. సరే ఏంటి ఈ టైంలో అని చెప్పి నేను ఫోన్ చూసి మా ల్యాండ్ లైన్కి అనుకుంటా. ఎవరు చేస్తున్నారంటే ఇంకా చూస్తే అనీష్ కుర్విల్లా గారు చేస్తున్నారని మా మమ్మీ ఎవరో చెప్పారు నాకు. ఓకే అని మాట్లాడితే అనీష్ కుర్విల్లా గారు నాకు ఫోన్ చేసి, హాయ్ వరుణ్, వి డిసైడెడ్ టు కాస్ట్ యూ యాజ్ చందు ఇన్ అవర్ నెక్స్ట్ మూవీ హ్యాపీ డేస్. సో వీ నీడ్ యూ టు కమ్, ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో రావాలి ఇది అది అని చెప్తే నాకు అసలు అర్థం కాలే. ఏంటి ఎలా అసలు అప్పుడు ఫస్ట్ నాకు మైండ్లో ఎన్ని థాట్స్, అసలు వీడియో లేదు డాడీ పంపించాడు ఇవన్నీ థాట్స్ వచ్చేసాయి నాకు. బట్ ఆఫ్టర్ ఐ గాట్ సెలెక్టెడ్ ఇట్ వాజ్ లీడ్ క్యారెక్టర్. అంటే నాకు అప్పుడు తెలియదు లీడా ఏంటా అని. ఒక ఇంపార్టెంట్ 4 బాయ్స్ 4 గర్ల్స్ ఆర్ ద మెయిన్ క్యారెక్టర్స్ అండ్ ఇట్స్ కాలేజ్ బేస్డ్ ఫిల్మ్ అనేది ఒక చిన్న ఐడియా ఉండింది. అండ్ వీ డిడ్ంట్ ఈవెన్ నో అప్పుడు నాకు తెలిసి హ్యాపీ డేస్ అని టైటిల్ పెట్టారో లేదో కూడా. బట్ శేఖర్ గారి సినిమాలో ఇలా సెలెక్ట్ అయ్యాం. ఐ డెంట్ థింక్ మ్యాన్, అది నేను ఆలోచించలేదు అది మెయిన్ లీడా లేకపోతే సైడా. శేఖర్ కమ్ముల సినిమాలో చేస్తున్నానే థాట్ ప్రాసెస్లోనే ఉన్నాను నేను. అండ్ ఇక్కడికి వచ్చా, ఇక్కడ వర్క్ షాప్స్ చేసాము, ఇవన్నీ చేసాము. అండ్ దెన్ వీ వెంట్ టు ఫిబ్రవరిలో వచ్చాను నేను యూఎస్ నుంచి ఇక్కడికి. ఫిబ్రవరిలో వస్తే ఇంకా అక్కడి నుంచి ఇంకా ఫెబ్ అండ్ మార్చ్ ఆ టైంలో షూటింగ్ మొదలెట్టేసాము. ఇంకా దట్స్ హౌ ద జర్నీ స్టార్టెడ్. సో తెలుగు ఆ టైంలో ఇబ్బంది అయిందా? తెలుగు ఆ టైంలో చాలా ఇబ్బంది అయింది. శేఖర్ కమ్ల గారు పర్ఫెక్షనిస్ట్ అయినా చాలా ఇబ్బంది అయింది. డబ్బింగ్ లో అయితే లిటరలీ ఆ సినిమాకి అండ్ కొత్త బంగారు లోకంకి డబ్బింగ్ లోనే కూర్చునేవాడు నేను. నాకు గుర్తుండి నాకు షూటింగ్ కన్నా ఎక్కువ టైం నేను డబ్బింగ్ థియేటర్ లో స్పెండ్ చేసేవాడు నా 2 సినిమాలకి. బట్ యా మ్యాన్, దట్ వాజ్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ బిన్ అమేజింగ్ జర్నీ. ఇప్పుడు ఆలోచిస్తే 17 ఏళ్ళు అసలు ఆలోచిస్తేనే అలా ఆలోచిస్తూనే ఉండొచ్చు. అన్ని ఇన్సిడెంట్స్, అన్ని థింగ్స్ చూసి ఇట్స్ బిన్ వండర్ఫుల్ జర్నీ. అండ్ నేను ఐ వుడెంట్ చేంజ్ ఇట్ ఫర్ ఎనీథింగ్. అండ్ ఫస్ట్ సినిమా రాగానే సక్సెస్ తర్వాత ఇంకా ఇదే జర్నీ అని అప్పుడే చూస్ చేసుకున్న తర్వాత వచ్చిన ఆపర్చునిటీస్, తర్వాత వచ్చిన ఫిలిమ్స్ వల్ల ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? అంటే హ్యాపీ డేస్ తర్వాత కొత్త బంగారు లోకం చేశాను. కొత్త బంగారు లోకం చేసిన తర్వాత ఇంకా ఆ టైంలో లైక్ యూనో ఐ హ్యాడ్ ఏవిఎం ప్రొడక్షన్స్ వచ్చారు. థర్డ్ మూవీ ఎవరైనా ఎప్పుడైనా ఏవిఎం ప్రొడక్షన్స్. మార్తాన్ వెంకటేష్ గారు ఎడిటర్, వన్ ఆఫ్ ద టాప్ ఎడిటర్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆయన బ్రదర్ డైరెక్టర్ దానికి. అండ్ స్క్రిప్ట్ వాజ్ హలేరియస్ సినిమా అది. యాక్చువల్లీ ఇట్ డిడెంట్ వర్క్అవుట్. నేను అదే చెప్తా కదా, ఆ 2 సినిమాల తర్వాత ఎక్స్పెక్టేషన్స్ అక్కడికి వెళ్ళేసరికి బాగానే ఉంది కానీ అలా లేదు కదా అనే కంపారిజన్ వెళ్ళిపోయేది. సో నేను అదే నమ్ముతాను, ఒక సినిమాని ఇంకో సినిమాని కంపేర్ చేయడం అనేది ఐ ఫీల్ దట్స్ నాట్ అ రైట్ థింగ్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీవన్ ఈజ్ ఎంటైటిల్డ్ టు దేర్ వాళ్ళ ఒపీనియన్కి. సో ఆ సినిమా ఎవరైనా ఎప్పుడైన తర్వాత కుర్రోడు వాజ్ జెమినీ ఫిల్మ్స్ అండ్ సూపర్ గుడ్. దే డిడ్ దట్ ఫిల్మ్ టుగెదర్. పొల్లాదవన్ రీమేక్, ధనుష్ గారు, వేటరి మారన్ గారు డైరెక్టర్. బ్లాక్ బస్టర్ సినిమా అది. దాన్ని రీమేక్, మై 4th ఫిల్మ్. అండ్ దెన్ ఐ డిడ్ మరో చరిత్ర, విచ్ వాజ్ ఆబ్వియస్లీ మళ్ళీ మ్యాగ్నీ ఎంటర్టైన్మెంట్స్ అండ్ దిల్ రాజు గారు, రవి యాదవ్, రేస్ 2 ఇలాంటి సినిమాలు ఎన్నో సినిమాటోగ్రఫీ చేసిన బాలీవుడ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరామెన్స్ ఆయన వచ్చి ఇక్కడ తెలుగులో డైరెక్ట్ చేశారు. అండ్ మరో చేత తర్వాత హ్యాపీగా వాజ్ సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు సింగిల్ కార్డ్, మణిశర్మ గారి మ్యూజిక్. సో అది ఆ ఆడియో చాలా బాగుంటుంది. ఆడియో నాకు మొన్న ఇంటర్వ్యూ చేస్తుంటే వన్ ఆఫ్ ద ఆ హోస్ట్ ఆయన నాతో చెప్తున్నాడు హ్యాపీగా సినిమా ఆయనకి చాలా ఇష్టం అంట అని సాంగ్స్ పాడుతున్నాడు ఆయన ఆ సినిమాలోవి. లైక్ ఎందుకంటే సీతారాం శాస్త్రి గారి సింగిల్ కార్డ్ లిరిక్స్ అండ్ మణి శర్మ మ్యూజిక్ అనేది ఇట్స్ రేర్ థింగ్. అన్ని పాటలు ఆయన శాస్త్రి గారు రాసి అండ్ మణి గారి మ్యూజిక్ లో అనేది. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ యూనో అలాంటి ఒక ఆల్బమ్ నా కెరియర్లో ఉందని. అండ్ దాని తర్వాత హ్యాపీ తర్వాత ఏమైంది ఈవేళ అండ్ కప్ కాఫీ అండ్ ఐ జస్ట్ కెప్ట్ గోయింగ్ మ్యాన్. సో అంటే నేను చేసేద్దామా అని అనుకున్నానా, ఐ క్యాంట్ ఆన్సర్ దట్ క్వశ్చన్ బికాస్ నేను చేశాను. సో దట్స్ వాట్ ఐ డిసైడెడ్ టు డూ రైట్. నేను ఫిక్స్ అయింది ఏంటంటే వస్తున్నాయి మంచి సినిమాలు, మంచి గుడ్ బ్యానర్స్, గుడ్ యూనో స్క్రిప్ట్స్ కూడా దే విన్నప్పుడు దే సౌండెడ్ గుడ్. ఐ వెంట్ హెడ్ అండ్ డిడ్ దోస్ ఫిల్మ్స్. అదే నాకు తెలిసి మీరు స్క్రిప్ట్ మీద ఫోకస్ కంటే ఎక్కువ టెక్నీషియన్స్ మీద. యా అంటే టెక్నీషియన్స్ నేను స్క్రిప్ట్ మీద అంటే నాకు అప్పుడు చెప్పాను కదా 18 years. కొత్త బంగారు లోకం రిలీజ్ అప్పుడు నాకు 19 years. ఐ వాజ్ ఎ టీనేజర్ అప్పుడు. సో స్క్రిప్ట్ మీద ఫోకస్ నేను పెట్టలేదు. నేను చెప్తున్నాను కదా ఆ టైంలో నేను ఐ
అంటే తెలియలేదు. ఐ వాజ్ సో యంగ్. నాకు ఏంటంటే సినిమా చేస్తున్నాను, ఇంకా కంటిన్యూ షూటింగ్ చేస్తున్నాం. ఓకే. అంత నేను ఆలోచించలేదు. అంత మేబీ నేనేంటంటే నాకు అంత ఈజీగా వచ్చేసింది కాబట్టి నేను దాన్ని గ్రాంటెడ్‌గా తీసుకున్నానేమో ఆ టైంలో. బట్ గ్రాంటెడ్‌గా అనే మీనింగ్ 18 ఇయర్, 19 ఇయర్ వాళ్ళకి తెలుస్తుందా ఫస్ట్ ఆఫ్ ఆల్? ఒక టీనేజర్ అంటే ఎలా ఉంటారు? సో నేను కూడా అందరు టీనేజర్స్ లాగే మా ఫ్రెండ్స్ నేను సరదాగా పార్టీలకి వెళ్దాము అండ్ ఐ యూజ్డ్ టు హ్యావ్ ఫన్ విత్ దెమ్ అండ్ ఈ టైం అలా ఉండేదన్నమాట. సో నాకు తెలిసి నేను అంత కేర్ అంత ఇప్పుడు నేను ఆలోచిస్తున్నట్టు అప్పుడు ఆలోచిస్తే బాగుండేదేమో. బట్ ఇప్పుడు ఆలోచిస్తున్నట్టు నేను అప్పుడు ఆలోచించలేను. ఎందుకంటే అది 17 ఇయర్స్. నాకు ఈ 17 ఇయర్స్ నేర్పించిన చాలా ఉన్నాయి. అందులో ఇది కూడా ఒకటని నేను ఫీల్ అవుతాను.